ఈ వీడియోలో మనం ఏపీ సెట్ 2024 లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళందరికీ లాస్ట్ 5 డేస్ ప్రిపరేషన్ టిప్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు చదివినా లేకపోతే అసలు చదవకపోయినా మీకు ఈ యొక్క టిప్స్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు 95% క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ అయితే బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. న్యూ బ్యాచ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే యూజీసీ నెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. యూజీసీ నెట్ కూడా మీరు అప్లై చేసుకోండి. యూజీసీ నెట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ యూజీసీ నెట్ సబ్జెక్ట్ కూడా కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో కోచింగ్ ఫీజు, కోచింగ్ డీటెయిల్స్ అనేవి త్వరలో మీకు తెలియజేస్తాను. కాబట్టి ఆ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. 100% మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఎవరైతే లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వీరు ఇప్పటివరకు మీరు చదివి ఉంటే, ఫస్ట్ అసలు మీరు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ అప్లికేషన్ చేస్తారు, అప్లికేషన్ చేసి వదిలేస్తారు. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ చేసి కొద్ది రోజులు చదివి తర్వాత వదిలేస్తారు. అండ్ మూడో కేటగిరీ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు కంటిన్యూగా చదువుతారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో సగం సగం చదువుతారు. సో వాళ్ళు దగ్గరకు వచ్చి మిస్ అవుతారు. సో వాళ్ళు కనుక ఈ యొక్క టాపిక్స్ కనుక చదివితే మ్యాక్సిమం వాళ్ళు రీచ్ అయిపోతారు. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ టాపిక్స్ ఏంటో జాగ్రత్త నోట్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేకపోతే ఇప్పటి నుంచైనా చూడండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంఎస్సి కంప్లీట్ చేసే ఉంటారు కాబట్టి. సో ఈ టాపిక్స్ మీద మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ టాపిక్ మీరు సెల్ డివిజన్. ఓకే, మైటాసిస్ మియాసిస్ ఖచ్చితంగా సెల్ డివిజన్ నుంచి బిట్ గ్యారంటీగా వస్తుంది. ఓకేనా, బిట్ మ్యాక్సిమం 99.9% మైటాసిస్ నుంచి కానీ మియాసిస్ నుంచి కానీ బిట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క సెల్ డివిజన్లో సెల్ సైకిల్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, G1, అలాగే S, G2, అలాగే M ఫేజెస్. వీటికి సంబంధించిన ప్రాపర్గా మీరు చదువుకోవాలి. ఆ తర్వాత ఇదే G1 నుంచి Sకి వచ్చేటప్పుడు చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ అంటాం. సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సైకిల్ ఇండిపెండెంట్ కైనేజ్ అంటారు. సో ఆ చెక్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు అక్కడ నుంచి ఈజీగా ఈ టాపిక్స్ మీరు క్లియర్ చేయగలిగితే మీకు ఈజీగా 3 నుంచి 5 బిట్లు వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 5 బిట్లు ఇక్కడ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం 99.9% ఉంటుంది. నెక్స్ట్ మీకు జనరల్గా సెల్ బయాలజీ ఏదైతే ఉందో, సెల్ బయాలజీలో ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. ప్లాంట్ సెల్లో ఉండే ఆర్గానల్స్, యానిమల్ సెల్లో ఉండే ఆర్గానల్స్. ఓకే, సో ప్లాంట్ సెల్ నుంచి, యానిమల్ సెల్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. ఓకే, అది మైటోకాండ్రియా నుంచి అడుగుతారా, గాల్జీ కాంప్లెక్స్ నుంచి అడుగుతారా, లేకపోతే మనకి క్లోరోప్లాస్ట్ నుంచి అడుగుతారా అనేది మనకు తెలియదు అనమాట. సో వాటికి ఆల్టర్నేట్ నేమ్స్ మీకు తెలియాలి. అండ్ అది ఏం చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది మీకు ఇన్డెప్త్గా తెలిసినట్లయితే ఖచ్చితంగా మీ చేతిలో 3 బిట్లు ఉన్నట్టే. ఓకే, సో ఇక్కడ సెల్ డివిజన్, సెల్ సైకిల్ నుంచి 5 బిట్స్ మీ చేతిలో ఉంటాయి. అండ్ ఈ యొక్క ఏదైతే సెల్ బయాలజీ ఏదైతే ఉందో, సెల్ బయాలజీలో సో ఈ సెల్ బయాలజీ కనుక చదువుకుంటే ఇక్కడ నుంచి 3 బిట్లు, ఓవరాల్గా మీకు 8 బిట్స్ అయితే ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, సో ఇది. నెక్స్ట్ ల్యాక్ ఒపెరాన్ అనే టాపిక్ ఉంటుంది. ల్యాక్ ఒపెరాన్ కానీ ట్రిప్టోపాన్ ఒపెరాన్ కానీ, ఈ ఒపెరాన్ నుంచి ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో ఒపెరాన్లో మనకి స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి, ఫంక్షనల్ జీన్స్ ఏంటి, ట్రిప్సార్ అంటే ఏంటి, అలాగే మనకి ప్రమోటర్ అంటే ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ జీన్స్లో ఏమి ఉంటాయి అనేది మనకు తెలియగలిగితే ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి బిట్ అనేది గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ జెనెటిక్ కోడ్ అంటే మీ అందరు తెలిసిందే కదా. జెనెటిక్ కోడ్ అనేది ఎలా వేస్తారు, దాంట్లో ఇనిషియేషన్ కోడాన్ ఉంటుంది, స్టాప్ కోడాన్స్ ఉంటాయి. ఇనిషియేషన్ కోడాన్ ఏంటి, స్టాప్ కోడాన్ ఏంటి కనుక మీకు తెలియగలిగితే ఖచ్చితంగా మీకు అక్కడ బిట్ అయితే 99.9% వస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పే ప్రతి టాపిక్ నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేస్తారు. మ్యాక్సిమం 99.9% ఛాన్సెస్ ఉన్న టాపిక్స్ ఇవి. కాబట్టి చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త నోట్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఆ తర్వాత మీరు అంటే ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ మీకు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటే మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి మీకు డిఎన్ఏ, ఆర్ఎన్ఏకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంటే డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, డిఎన్ఏలో ప్రజెంట్ అయ్యే షుగర్ ఏంటి, ఆర్ఎన్ఏలో ప్రజెంట్ అయ్యే షుగర్ ఏంటి, డిఎన్ఏ స్ట్రక్చర్లో ఎన్ని యాంగ్స్ట్రామ్ లెంత్ ఉంటుంది, ఒక ఎలికల్ లెంత్, ఒక ఎలికల్ షేప్ తీసుకుంటే, ఒక టర్న్ తీసుకుంటే ఎన్ని యాంగ్స్ట్రామ్స్ ప్రజెంట్ అవుతుంది. అలాగే ఆర్ఎన్ఏకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఏంటి, ఓకేనా, ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అనేది మీకు తెలియాలి. అండ్ డిఎన్ఏలో ప్రజెంట్ అయ్యే ఎంజైమ్స్, లైగేజ్, హెలికేజ్,
అలాగే ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ కానీ, టోపోఐసోమరేజ్ కానీ, అలాగే డిఎన్ఏ పాలిమరేజ్ 1, డిఎన్ఏ పాలిమరేజ్ 2, డిఎన్ఏ పాలిమరేజ్ 3, అలాగే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అంటే ఏంటి, ప్రైమేజ్ అంటే ఏంటి, అక్కడ ఆర్ఎన్ఏకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3. సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ తర్వాత మనకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అనమాట. పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్లో మనకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రోటీన్ సిన్సిస్లో. సో ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, టెర్మినేషన్ ఫ్యాక్టర్స్ ఇవి ఉంటాయి అనమాట. వీటి నుంచి ఖచ్చితంగా 4 నుంచి 5 బిట్లు అయితే గ్యారంటీగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాగ్రత్త చూసుకుంటే ఖచ్చితంగా మీకు 5 బిట్లు అయితే గ్యారంటీగా వచ్చేస్తాయి. మీరు ఈ టాపిక్స్ని కనుక మీరు క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఆ తర్వాత మనకి లిపిడ్ బైలేయర్ అనే టాపిక్ ఉంటుంది. లిపిడ్ బైలేయర్ అంటే అసలు ఏంటి, అంటే గ్లైకోప్రోటీన్స్ అంటే ఏంటి, గ్లైకోలిపిడ్స్ అంటే ఏంటి, మనకి ఏం జరుగుతుంది, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే ఏంటి, అలాగే నార్మల్గా శాండ్విచ్ మోడల్ అంటే ఏంటి, ఎవరు ప్రపోజ్ చేశారు, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ని ఎవరు ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ లిపిడ్ బైలేయర్లో హైడ్రోఫోబిక్ అంటే ఏంటి, అలాగే హైడ్రోఫిలిక్ అంటే ఏంటి, ఏం ఫార్మేషన్ జరుగుతుంది, మొత్తం మీరు కనుక లిపిడ్ బైలేయర్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ తర్వాత క్రోమోజోమ్స్, క్రోమాటిన్ అంటే ఏంటి, క్రోమాటిడ్ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి, ఈ క్రోమోజోమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏంటి, ఆ 6 టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ గురించి మీకు తెలియాలి. ఆ తర్వాత క్రోమాటిన్లో ప్రజెంట్ అయ్యే ప్రోటీన్ క్రోమాటిన్ ఫైబర్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఓకేనా. సో కండెన్సేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది, మరలా దాంట్లో మనకు సంబంధించిన సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, మనకి దాంట్లో సంబంధించిన ఏంటి, మెటాఫేజ్ అంటే ఏంటి, అనాఫేజ్ అంటే ఏంటి, టీలోఫేజ్ అంటే ఏంటి, మెటాసెంట్రిక్ అంటే ఏంటి, సబ్ మెటాసెంట్రిక్ అంటే ఏంటి, టీలోసెంట్రిక్ ఏంటి, యాక్రోసెంట్రిక్ ఏంటి, ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, పీ బ్యాండ్స్ ఏంటి, సి బ్యాండ్స్ ఏంటి, అలాగే పీ ఆర్మ్ అంటే ఏంటి, క్యూ ఆర్మ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియగలిగితే అక్కడ నుంచి ఒక 2 బిట్లు అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మీకు గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, అలాగే C3C4 సైకిల్, ఆక్సిడేటివ్ పాస్ఫిలేషన్, TCA సైకిల్, ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైకిల్స్ నుంచి ఖచ్చితంగా మీకు 3 నుంచి 6 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, అలాగే C3C4 ప్లాంట్స్, ఆక్సిడేటివ్ పాస్ఫిలేషన్ ఏదైతే ఉందో ఈ టాపిక్స్ ఏదైతే మీరు క్లియర్ చేయగలుగుతారో, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ETC కనుక మీరు క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు 8 బిట్లు మీ చేతిలో ఉన్నట్టే. జాగ్రత్త చూసుకోండి, ఓకే. ఈ టాపిక్స్ ఎవ్రీ ఇయర్ అడిగే టాపిక్సే. గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, అలాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, C3C4 ప్లాంట్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. ఆ తర్వాత మీకు ప్రోటీన్ స్ట్రక్చర్స్, ప్రైమరీ స్ట్రక్చరు, సెకండరీ, అలాగే టెరిషరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ గురించి మిమ్మల్ని బిట్స్ అడుగుతారు. ఆ తర్వాత మీకు విటమిన్స్, ఓకే. విటమిన్స్ ఏంటి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, ఏ యొక్క విటమిన్స్ వల్ల ఏ డెఫిషియన్సీ వస్తుంది అనేది బిట్ అనేది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, ఓకే. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అమైనో యాసిడ్స్, అలాగే ఎంజైమ్స్, ఓకేనా. ఎంజైమ్ అంటే ఏంటి, ఎంజైమ్లో యాక్టివ్ సైట్ అంటే ఏంటి, సబ్స్ట్రేట్ అంటే ఏంటి, అలాగే అసలు ఎంజైమ్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన లాక్ అండ్ కీ మోడల్, ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎంజైమ్ కైనెటిక్స్ అంటే ఏంటి, ఓకే. ఎంజైమ్ ఇనిబిటర్స్ ఏంటి, ఎంజైమ్ ఇనిబిషన్ ఏ విధంగా జరుగుతుంది, వీటి నుంచి ఖచ్చితంగా ఒక 5 బిట్లు అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇమ్యూనాలజీ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అలాగే ఇక్కడ మనకి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అనమాట. అంటే T సెల్స్ అంటే ఏంటి, B సెల్స్ అంటే ఏంటి, మనకి సంబంధించిన ఫాగోసైటోసిస్ అంటే ఏంటి, వీటి నుంచి ఖచ్చితంగా అడుగుతారు. ఆ తర్వాత ఇమ్యునోగ్లోబిన్ ప్రోటీన్స్ ఖచ్చితంగా బిట్ అడుగుతారు. అంటే IgG, IgA, IgM, IgE ఉన్నాయి కదా. సో ఇమ్యునోగ్లోబిన్ ప్రోటీన్స్ నుంచి ఖచ్చితంగా మీకు 100కి 100% బిట్ అడుగుతారు. జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ టాపిక్స్కి వచ్చేసరికి మీకు ప్లాంట్ హార్మోన్స్ నుంచి 100కి 99% బిట్ అడుగుతారు. అది ఏ హార్మోన్ నుంచి అడుగుతారో మనకు తెలియదు. మ్యాక్సిమం ప్లాంట్ హార్మోన్స్ని అడుగుతారు. అలాగే ప్లాంట్ డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజ్, వైరల్ డిసీజ్, ఫంగల్ డిసీజ్, ఏ డిసీజ్ నుంచి అడుగుతారో తెలియదు. ఖచ్చితంగా డిసీజ్ అయితే అడుగుతారు అనమాట. ఆ తర్వాత మనకి సంబంధించిన సిండ్రోమ్స్ ఉన్నాయి అనమాట. అంటే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో క్రోమోజోమ్ మీద ఏ నెంబర్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తాయి, అంటే ఎనుప్లాయిడీ, డిప్లాయిడీ, ట్రిప్లాయిడీ ఉన్నాయి కదా. ప్లాయిడీ ఏదైతే ఉందో సో దాని గురించి అడుగుతారు. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి, పటావు సిండ్రోమ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఏ క్రోమోజోమ్ మీద మనకి చేంజెస్ వస్తే ఏం వస్తుంది. ఆ తర్వాత ఎడిషన్ అంటే ఏంటి, డిలీషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ అంటే ఏంటి, ఇన్వర్షన్ అంటే ఏంటి,
ఓకే. సో ఈ యొక్క ఏ అయితే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ నుంచి ఏ డిసీజెస్ వస్తాయి అనేది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీకు బిట్ అనేది గ్యారంటీగా మీ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత అపోప్టాసిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అపోప్టాసిస్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ తర్వాత మనకి క్యాన్సర్ బయాలజీ, క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, క్యాన్సర్ గురించి స్టడీ చేసే స్టడీస్ని ఏమంటారు, క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ ఏం యూస్ చేస్తారు అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే క్యాన్సర్ బయాలజీ నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ తర్వాత అంటే అది మనం చెప్పలేము అనమాట. క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మ్యాక్సిమం అయితే ఆ ఏరియా నుంచి బిట్స్ వస్తాయని చెప్తున్నాను. సో అంటే నేను చెప్పే బిట్స్ మ్యాక్సిమం నేను చాలా ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే టాపిక్స్ కూడా మీకు వింటుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే కామెంట్ అయితే తెలియజేస్తారు. ఆ తర్వాత మీకు ఏదైతే హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్స్ ఉంటుందన్నమాట. సో అంటే మనకి పారాసైటిజం అంటే ఏంటి, అమెన్సిలిజం అంటే ఏంటి, కమెన్సిలిజం అంటే ఏంటి, ఓకేనా. సో సింబయాసిస్ అంటే ఏంటి అనేది టాపిక్ అనేది మనకు ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఆ యొక్క టెర్మినాలజీ నుంచి ఒక బిట్ ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మెండెలియన్ జెనెటిక్స్, నాన్ మెండెలియన్ జెనెటిక్స్ అసలు ఏంటి, లా ఆఫ్ ఇన్ఫినిట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, డామినెన్స్ అంటే ఏంటి, కో డామినెన్స్ అంటే ఏంటి, ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత అల్లెల్స్ ఏంటి, జీన్ అంటే ఏంటి, ఆ తర్వాత జీనోమ్ అంటే ఏంటి, ఇట్లా ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి, ఆ తర్వాత దాంట్లో మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, పేరెంట్ సెలక్షన్ అంటే ఏంటి, రికరెంట్ పేరెంట్ సెలక్షన్ వస్తే ఏమొస్తుంది, ఆ తర్వాత మనకి దాంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ప్రాబ్లమ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ప్రాబ్లమ్స్ ఇచ్చి ఏమొస్తుందని కూడా అడగడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా జెనెటిక్స్ నుంచి ఒక 5 బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మీకు ఏదైతే నెక్స్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ యూనిట్కి సంబంధించి మనకి ఏమడుగుతారంటే నెక్స్ట్ మనకి ఎంజైమ్స్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యునాలజీ చెప్పాను, ఎంజైమాలజీ చెప్పాను. ఆ తర్వాత మీకు 8th యూనిట్ వచ్చేసి ప్లాంట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి. అండ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, సో ఇక్కడ మనకు కొన్ని ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మీకు ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించి డిఫరెంట్ అడగొచ్చు. ఆ తర్వాత మీకు ఫెర్టిలైజేషన్ ఏదైతే ఉందో డబల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, క్రాస్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత జైగోట్ ఎంబ్రియోనిక్ స్టేజెస్ ఏంటి, ఆండ్రీషియం, గైనీషియం గురించి ఇన్ డీటెయిల్గా అడగడానికి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత పార్థెనోకార్పిక్ ప్లాంట్స్ అంటే ఏంటి, పార్థెనోకార్పిక్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఎక్కువగా చాలాసార్లు అడిగిన బిట్టు, జాగ్రత్తగా చూసుకుంటే అక్కడికి మీకు సరిపోతుంది. ఆ తర్వాత మీకు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందే C3, C4 ప్లాంట్స్ అనేది చెప్పాను కాబట్టి సో మ్యాక్సిమం అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ఏంటి, ఇండివిజువల్ అంటే ఏంటి, కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనిటీ డైనమిక్స్ ఏంటి, సో ఈ విధంగా బయోమ్ అంటే ఏంటి, బయోజియోగ్రఫీ అంటే ఏంటి, ఏ విధంగా వస్తుంది, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఆ తర్వాత నెక్స్ట్ మనకి లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, ఈ ఫేజెస్ ఉన్నాయి కదా అవి ఒకటి. నెక్స్ట్ మనకి క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి, ఆర్ టైప్ స్పీసీస్, కే టైప్ స్పీసీస్ మ్యాక్సిమం 99% బిట్ మ్యాక్సిమం వస్తుంది. ఆర్ టైప్ స్పీసీస్, కే టైప్ స్పీసీస్ మధ్య డిఫరెన్షియేషన్ మీరు తెలుసుకోగలగాలి. ఫారెస్ట్ టైప్ నుంచి ఖచ్చితంగా 2 బిట్లు వస్తాయి. ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి, అలాగే మనకి ట్రాపికల్ డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి, సో ఈ విధంగా ఎక్కడైనా ఏదైనా బిట్ అయితే ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి నేషనల్ పార్క్స్, జువాలజికల్ పార్క్, నేషనల్ పార్క్స్ ఏ ఉన్నాయి, సో గిర్ నేషనల్ పార్క్ అంటే ఏం చేస్తుంది, అలాగే మనకి జింక్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏం చేస్తుంది, నాగార్జున ఏదైతే ఉందో సో మన ఏపీలో ఉంది. సో అట్లా డిఫరెంట్ ఎక్కడైనా మనకి బిట్ అడగవచ్చు. ఆ తర్వాత మీకు బయోజియోగ్రఫికల్ ఏరియాస్ ఇన్ ఇండియా అంటారు. వెస్టర్న్ ఘాట్స్, అలాగే ఈస్టర్న్ హిమాలయస్, నార్థన్ హిమాలయస్, దక్కన్ పెన్జిలా, ఇట్లా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ గురించి మీరు చదువుకోవాలి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ మనకి సంబంధించిన ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ స్పీసీస్ అంటే ఏంటి, క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏంటి, వల్నరబుల్ స్పీసీస్ అంటే ఏంటి, వీటి నుంచి బిట్ అడుగుతారు. ఆ తర్వాత అట్మాస్ఫియరిక్ లేయర్స్ అయితే ఉన్నాయో టోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, ఈ స్పియర్స్లో ఎక్కడెక్కడ మనకి ఫ్లైట్స్ వెళ్తాయి, ఎక్కడ మనకి రేడియో టెలివిజన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది, ఓకే. సో ఇలా అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటి,
ఓజోన్ డిప్లీషన్ ఏ విధంగా జరుగుతుంది, ఓజోన్ డిప్లీషన్ జరగడానికి గల కారణాలు ఏంటి, అలాగే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, యాసిడ్ రైన్స్ ఏ విధంగా వస్తాయి. ఓకే, సో ఈ టాపిక్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అలాగే వాటర్ యాక్ట్ ఏంటి, సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ ఏంటి, ఈ యొక్క ఇయర్స్ అవి కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీకు బిట్స్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు, ఓజోన్ డే ఎప్పుడు, ఓకే ఇట్లా అడుగుతారు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి ఒక బిట్ అడుగుతారు. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏముంటుందంటే మీకు ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ నుంచి మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ ఏదైతే ఉందో నైట్రోజన్ ఫిక్సేషన్ నుంచి బిట్ అడుగుతారు. సో నైట్రోజన్ ఫిక్సేషన్ ఏ విధంగా జరుగుతుంది, నైట్రోజన్ నుంచి నైట్రేట్ వస్తే ఏమొస్తుంది, నైట్రేట్ వస్తే ఏమొస్తుంది, ఆ నైట్రేట్ వచ్చినప్పుడు ఏ బ్యాక్టీరియా యూజ్ అవుతుంది, అలాగే నైట్రేట్ వచ్చినప్పుడు ఏ బ్యాక్టీరియా వస్తుంది, అమ్మోనిఫికేషన్ అంటే ఏంటి, డీనైట్రిఫికేషన్ అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి అక్కడ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటర్ సైకిల్ అంటే ఏంటి, పాస్పరస్ సైకిల్ అంటే ఏంటి, సో వాటర్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది, పాస్పరస్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది, సో వీటన్నిటి గురించి మనకి అడగడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి సంబంధించిన కండిషన్స్ ఎలా ఏర్పడతాయి అనమాట, ఈక్వేటర్ నుంచి మనకి నార్త్ వైపు వెళ్తే ఏమొస్తాయి, అలాగే ఇటు సౌత్ వైపు వస్తే ఏ టెంపరేచర్ ఏర్పడుతుంది, సో మనకి డిజర్ట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, టండ్రా ఎలా ఏర్పడుతుంది, సో ఇట్లా మనల్ని అడుగుతూ ఉంటారు. అదొకసారి జాగ్రత్తగా చూసుకుంటే మ్యాక్సిమం మీరు ఇలా చూసుకోవాలి, కొంచెం చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఏదైతే యూనిట్ నెంబర్ 13లో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి ఎక్కువ అడుగుతున్నారు, స్పెక్ట్రోస్కోపీ, ఆ తర్వాత క్రోమటోగ్రఫీ టెక్నిక్స్, అలాగే సదర్న్ బ్లాట్, నార్థన్ బ్లాట్, వెస్టర్న్ బ్లాట్ టెక్నిక్, బ్లాటింగ్ టెక్నిక్స్ ఒకటి ఇంపార్టెంట్, బ్లాటింగ్ టెక్నిక్స్, అలాగే క్రోమటోగ్రఫీ టెక్నిక్, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇవి చాలా సార్లు అడుగుతున్నారు. సెంట్రిఫికేషన్, అలాగే మనకి ఎలక్ట్రోఫోర్సిస్ ఏదైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ కొంచెం ఎక్కువగా ఇంపార్టెంట్ టెక్నిక్స్. వీటిని కనుక చూసుకుంటే మ్యాక్సిమం మీరు ఈజీగా మీకు 50 క్వశ్చన్స్ పైనే మీకు క్వశ్చన్ పేపర్లో అయితే ఈజీగా తెలుస్తాయి, అందులో అయితే డౌటే లేదు. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా టాపిక్స్ మిక్స్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సో జాగ్రత్త చదువుకుంటే ఈ టాపిక్స్ని అంటే ఇన్ని టాపిక్స్ చదువుకున్నా కొన్ని టాపిక్స్ అయినా మీరు నోట్ చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడతో మీకు పేపర్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. పేపర్ 1లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పేపర్ 1 ఏ విధంగా చదువుకోవాలని కూడా నేను చెప్తాను. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీకు కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో కోచింగ్ ఫీజు, కోచింగ్ క్లాసెస్ టైమింగ్స్ మొత్తం మీరు తెలుసుకుంటారు. 100% మీరు సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అంటే మీకు సంబంధించిన డౌట్స్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా వాల్యుబుల్ కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.